తనుజ నామినేషన్ స్ట్రైట్ పాయింట్ లోకి వస్తా. తనుజ నామినేషన్స్ మీకు నచ్చిందా? అసలు ఎందుకు నచ్చింది? ఆమె నామినేషన్స్ కరెక్ట్ పాయింటా? అసలు ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గౌరవ్ లీస్ట్ లో ఎక్కడో బాటమ్ లో ఉన్నాడు, ఆయన్ని అటాక్ చేయటం ఏంటి? వాళ్ళకి అసలు డైరెక్ట్ గా ఏమన్నా క్లాషెస్ అయ్యాయా? డైరెక్ట్ ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ జరిగాయా? అందరితోటి జనరల్ గా గౌరవ్ అలాగే ఉన్నాడు. గౌరవ్ ఒక స్ట్రాటజీ తోటి గౌరవ్ వెళ్ళిపోతున్నాడు. అది రియలా? తన గేమ్ కోసం ఒక నెగటివిటీ క్రియేట్ చేసుకొని సో దట్ అట్రాక్ట్ చేయొచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండొచ్చు అని గౌరవ్ ఒక స్ట్రాటజీ తోటి గౌరవ్ వెళ్తున్నాడు. అండ్ సాఫ్ట్ గా నిఖిల్ ఒక స్ట్రాటజీతో వెళ్ళిపోతున్నాడు, కామ్ అండ్ కంపోజ్ నేచర్ తోటి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, తనుజ నామినేట్ చేయాల్సింది దివ్యానికి తనే నామినేట్ చేయాలి. అందరూ మండే నామినేషన్స్ లో తనుజ ఇచ్చి పడేస్తుంది అని వెయిట్ చేశారు. బట్ తనుజ ఎందుకు నామినేట్ చేయలేదు దివ్యాని? దానికి మీ దగ్గర సమాధానం ఉందా? తనుజ భయపడిందా? లేకపోతే తనుజ సేఫ్ ఆడిందా? లేకపోతే తనుజని కెప్టెన్ కాకుండా తీసేసిన పాయింట్ కంటే గౌరవ్ చేసిన పని అది ఎక్కువ బాధించిందా? దాని వల్ల మంచం మీద పడుకొని ఏడ్చి చుట్టూతో అందరూ వచ్చేసి ఆమెని ఓదార్చేస్తే ఆ అది అది చేసిన దానికి ఈమె నామినేట్ చేసిన దానికి ఈక్వల్ గా ఉందా? అసలు ఈక్వేషన్స్ ఏమన్నా కలిసాయా? అండ్ యాక్చువల్ చెప్పాలి అంటే రీతు నామినేట్ చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు వేసుకొని నీ పాయింట్స్ పెట్టేస్తావు అండ్ బాణాల్లాగా వదిలేస్తావు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తావు అంటే, ఇప్పుడు తనుజ చేసిన పని కూడా అదే కదా. తను బాధపడిందని అండ్ రీతు వెళ్ళి తనుజకు సంబంధించిన విషయాలు, తనుజ ఎక్కడ హర్ట్ అయిందో ఏ విషయాల్లో అవన్నీ తీసుకెళ్లి దివ్యాని నామినేట్ చేసింది. రీతు కూడా డైరెక్ట్ రీతుకి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ కాదు, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ఎలాంటి డిఫరెన్సెస్ కాదు అక్కడ వాళ్ళతో జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే తనుజ ఇక్కడ మళ్ళా కొంచెం భయపడింది దివ్యకి, ఆర్ సేఫ్ ఆడిందని నాకు అనిపించింది. దివ్యాని డైరెక్ట్ గా తనుజ ఈరోజు నామినేట్ చేస్తుంటే చాలా బాగుండేది. మరి ఆ పని ఎందుకు చేయలేదో దానికి రీజన్స్ ఏంటంటే, ఆల్రెడీ దివ్యాని రీతు నామినేట్, అది వేరే, అది డిఫరెంట్ థింగ్. తను ఎలా వదిలేసింది? అండ్ బర్నీ తర్వాత నామినేట్ చేశారు కదా తన తర్వాత. సో తను నామినేట్ చేయాలి, తన పాయింట్స్ అని తను పెట్టాలి, పెట్టకుండా వదిలేసింది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంత ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.